కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నంచర్ల గ్రామంలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు దెబ్బతిన్న కంది పంటను దౌలతాపురం రైతు సేవా కేంద్రం సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో రైతుల పొలాల్లో పర్యటించి దెబ్బతిన్న కంది పంటను పరిశీలించడం జరిగింది. ఈసారి ఖరీఫ్ సీజన్లో గ్రామంలో రైతులు దాదాపు 2000 ఎకరాల్లో కంది పంటను సాగు చేశారు. అయితే గత 15 రోజులకు పైగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు దాదాపుగా 500 ఎకరాల దాకా కంది పంట పూర్తిగా దెబ్బతినడం జరిగింది. గ్రామ రైతుల అభ్యర్థన మేరకు గత వారం రోజుల క్రిందట పత్తికొండ ఆర్టీఓ రామలక్ష్మి, చిప్పగిరి మండల వ్యవసాయ అధికారిని విజయలక్ష్మి, రెవెన్యూ ఆర్ఎస్కే సిబ్బందితో కలిసి దెబ్బతిన్న కంది పంటను పరిశీలించారు. దెబ్బతిన్న పంటకు సంబంధించి ఏ మేరకు నష్టం వాటిల్లిందన్న వివరాలను అందజేయవలసిందిగా ఆర్టీఓ, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో సోమవారం అంటే ఈరోజు దౌలతాపురం ఆర్ఎస్కే సిబ్బంది గ్రామాల్లో దెబ్బతిన్న కంది పంట పొలాల్లో పర్యటించి పరిశీలించారు. దెబ్బతిన్న రైతుల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. అర్జీలతో పాటుగా బాధిత రైతుల బ్యాంకు పాస్బుక్, ఆధార్ వంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యులు, గ్రామ టీడీపీ నాయకులు శివలింగప్ప మాట్లాడుతూ తమ గ్రామంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉంటుందని భావించి రైతులంతా కూడా అధిక శాతం దాదాపుగా 2000 ఎకరాల దాకా కంది పంటను సాగు చేశామన్నారు. అయితే ఊహించని విధంగా గత 15 రోజులకు పైగా ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో దాదాపుగా 500 ఎకరాల దాకా కంది పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. కంది పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున పరిహారం అందజేసి న్యాయం జరిగేలా చూడాలని ఆయన ఆర్ఎస్కే సిబ్బందిని కోరారు. అలాగే దౌలతాపురం ఆర్ఎస్కే గ్రామ ఉద్యానాధికారి అష్రఫ్ బాషా మాట్లాడుతూ నంచర్ల గ్రామంలో దాదాపుగా 2000 ఎకరాల దాకా కంది పంట సాగు చేసినట్లుగా తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. సోమవారం ఒక్కరోజే దాదాపు 1000 ఎకరాల దాకా నష్టపోయిన కంది పంటను పరిశీలించామన్నారు. అయితే ప్రభుత్వం కంది పంట సాగు చేసిన చిన్న సన్నకారు రైతులకు 200 హెక్టార్ల వరకు పరిహారం అందజేసేందుకు గాను సుముఖంగా ఉందన్నారు. అందుకే నష్టం వాటిల్లిన పంట విస్తీర్ణం సాగు చేసిన రైతుల వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఆయన తాము సేకరించిన డీటెయిల్స్ ను నివేదిక రూపంలో తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పించి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ రంగన్న, విఆర్ఏ చంద్రయ్య, గ్రామ వ్యవసాయ అధికారి వంశీ, బాధిత రైతులు పాల్గొన్నారు.